బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై రణం ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. చర్లపల్లి నుండి ప్రత్యేక రైలులో కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాలు ఢిల్లీ బయలుదేరాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నేతలు 3 రోజుల పాటు దేశ రాజధానిలో ఉండనున్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రైలులో చెర్లపల్లి నుండి ఆలేరు వరకు ప్రయాణించారు. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది చొప్పున ఢిల్లీకి రైలులో బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ఢిల్లీలోనే మకాం చేయనుంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం పార్లమెంట్ సభ్య సభల్లో కాంగ్రెస్ ఎంపీలు బీసీ బిల్లుపై వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు, పలువురు ఎంపీలు కూడా పాల్గొంటారు. 7న కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తారు. తెల్లవారుజామున అన్ని జిల్లాల నుండి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చెర్లపల్లి రైల్వే స్టేషన్కు తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్, కొత్త రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. మొదటిసారి అక్కడకు వచ్చిన నేతలు రైల్వే స్టేషన్లో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినా కేంద్రం మోకలడ్డాడుతుంది. మీనాక్షి నటరాజన్ విమర్శించారు. రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉందని, ఇందులో భాగంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించి బిల్లును తెచ్చామన్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుకు ఆమోదం తెలిపేలా జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఉద్యమిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా తమతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ కోటాలో పెంపుపై బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అందుకే ముస్లింలకు తెరపైకి తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీసీ రిజర్వేషన్లపై చట్టాన్ని చేసి గవర్నర్ ఆమోదానికి ఆర్డినెన్స్ పంపామని, కానీ విపక్షాలు తమది డ్రామా అంటూ కామెంట్ చేయటం శోచనీయమని అన్నారు. రిజర్వేషన్లపై 50% క్యాప్ను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించామని, కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని అన్నారు. బీసీల పట్ల బీజేపీ పార్టీకి ప్రేమ లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. మాన్య ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నేతృత్వంలో పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు కోటేశ్వరరావు గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తూ ఉన్నారు. వారు స్వగృహానికి మళ్లీ వెనక్కి వచ్చేసినట్టు శుభ సందర్భంలో వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఆయన రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది. ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి, ఖర్గే గారి సారథ్యంలో నడుస్తున్న ఏఐసీసీ విధి విధానాలు నచ్చి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన, ఉప ముఖ్యమంత్రి కలిసి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షితులై మళ్లీ వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం.